హై ఫ్రెండ్స్, టుడే స్పెషల్ బోటీ అండి. బోటీ కర్రీ చేసుకుందాం. ఇది ముందుగా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు బాండి పెట్టుకున్నాం. హీట్ అయింది. సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇది చిన్న స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్లో ఉంది. అందుకని ఒక 5 టైమ్స్ వేసుకున్నాను. సరిపోతుందండి ఈ మాత్రం ఆయిల్. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఇవి వేసుకున్నామండి. ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. సో సాల్ట్ వేసుకున్నాం. చిటికెడు సాల్ట్ వేసి తర్వాత మనం కర్రీ సరిపడగా వేసుకున్నాము. ఫస్ట్ ఆనియన్స్ మగ్గడానికి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకున్నామండి. ఓకేనండి, మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గిద్దామండి ఆనియన్స్. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆనియన్స్ కొంచెం మగ్గాయి. నెక్స్ట్ బోటీ వేసుకుందామండి. ఇది కొంచెం ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఇంకా 2 minutes మగ్గనిద్దామండి. ఒక్కసారి మూత తీసి కలుపుతామండి. వేగుతుంది కదండి, కొంచెం చూడండి ఎలా సౌండ్ వస్తుందో. బోటీ మరొక 2 minutes అండి మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి తీసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కూర ఎంత వేయితే అంత టేస్ట్ ఉంటుందండి ఆయిల్లో. ఇలా వేయించుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి, కొంచెం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక టమాటో కూడా వేసుకొని మగ్గిద్దామండి. టమాటో 2 మీడియం సైజ్ అండి. ఓకే, టమాటో కూడా వేసుకొని సిమ్లో పెట్టేద్దామండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు పడుతుందండి. అందుకు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. ఓకే, టమాటా వేసాం కదా, ఇప్పుడు మూత పెడదామండి 2 minutes. ఒకసారి మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఓకే, ఒకసారి కలుపుకొని మరొక 2 minutes మగ్గిద్దాం. ఓకేనండి, మూత తీసి చూద్దాం ఒకసారి. బాగా మగ్గిదండి. ఓకే, ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ½ టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తింటే 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మేము మీడియంగా తింటామండి, సరిపోతుంది కారం. కలుపుకున్నాం. నెక్స్ట్ మీట్ మసాలా అండి. మీట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది.
అన్నీకి మసాలా ఉండాలండి. గరం మసాలా వెజ్లో వేసుకున్నా వేసుకోకపోయినా అన్నీలో ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇలా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకుందామండి. మసాలా అన్నీ కొంచెం ముక్కలకు బాగా పడుతుంది కదా. ఓకే, మూత పెట్టుకుందాం. ఓకేనండి, ఒకసారి తీసి కలుపుకుందాము. వాసన బాగుందండి, చాలా బాగా వస్తుంది స్మెల్. కూర కూడా అంతే బాగుంటుంది. బోటి తిన్న వాళ్ళు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే, సరిపడా వాటర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాము. ఓకే, చూద్దామండి. కొంచెం తక్కువ ఉంది, మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ పడుతుందండి, ఉడకాలి కదా ఇది. మరి కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, ఇంకొంచెం వాటర్ వేసుకొని కలిపి సిమ్లోనే ఉడికించుకోవాలండి. నిదానంగా ఉడుకుతుంది. నిదానంగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. హడావిడిగా ఏదో హై ఫ్లేమ్లో చేసేసిన టేస్ట్ ఏం బాగోదు. టైం తీసుకొని నీట్గా చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఒక 3 minutes ఉడికించుకుందాం. ఓకేనండి, చూడండి ఆయిల్ అది పైకి తేలింది కదా. కర్రీ ఫినిష్. టైం తీసుకొని నీట్గా చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఒక 3 minutes ఉడికించుకుందాం. ఓకేనండి, చూడండి ఆయిల్ అది పైకి తేలింది కదా. కర్రీ ఫినిష్ అండి, అయిపోయింది, ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. టేస్టీ టేస్టీ బోటి కర్రీ రెడీ అండి. వేడివేడిగా సూపర్ కర్రీ, చాలా బాగుంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.